సికింద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చుట్టూ సిఐడి ఉచ్చు బిగిస్తోంది. హెచ్సిఏ అధ్యక్షుడుగా జగన్ మోహన్ రావు నియామకం, నిధుల గోల్మాల్, కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్ మెయిలింగ్ సహా క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా జరిగిన అక్రమాల గుట్టు విప్పుతోంది. ఐపీఎల్ టికెట్ల వివాదంతో పాటు ఫోర్జరీ కేసుల్లో జగన్ మోహన్ రావు, ట్రెజరర్ జేఎస్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య కవితను అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. ఇక నిన్న వీరికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హెచ్సిఏలో దందాలు, అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై ఆరోపణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సిఏలో ఏం జరుగుతుంది? అసలు జగన్ మోహన్ రావు రిమాండ్ రిపోర్ట్ వివరాలేంటి? ఎస్ మాధురి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త ప్రస్తుతం హైదరాబాద్ కిరికిరి అసోసియేషన్గా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు అందులో ఉన్నటువంటి సభ్యులు, అటు సెక్రటరీ కానీ తర్వాత సీఈఓతో పాటు ఇందులో ఏదైతే అసలు హెచ్సిఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా అసలు జగన్మోహన్ రావు ఎన్నిక సరైందే కాదంటూ కూడా సిఐడి అధికారులు తెలిపారు. జూన్ 9న మనకి తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు పూర్తిగా ఇందులో అసలు ఈ నిధుల గోల్మాల్కు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేశారు. అసలు ఇతని ఎన్నికే అంటే హెచ్సిఏ అధ్యక్షుడిగా నియామకం కావాలంటే హైదరాబాద్ క్లబ్బులలో ఏదో ఒక క్లబ్లో అంటే రాష్ట్రంలో ఏదో ఒక క్లబ్ నుంచి అయినా అందులో సభ్యుడిగా ఉండాలి. కానీ ఈ జగన్మోహన్ రావు ఎక్కడ కూడా ఎలాంటి క్లబ్బులో సభ్యత్వం లేకుండా ఒక గౌలిపుర క్రికెట్ క్లబ్కు సంబంధించినటువంటి ఆ యొక్క క్లబ్ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా పేరు మార్చి ఆ యొక్క గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ యొక్క సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారంటూ కూడా సిఐడి గుర్తించింది. ఇక ఇందులో ఎఫ్ఎస్ఎల్ కూడా కీలకం, అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే కృష్ణ యాదవ్కి సంబంధించినటువంటి జగన్మోహన్ సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉంటాయో సో అవి సరిపోలడం లేదు. ఎఫ్ఎస్ఎల్లో ఇది కీలకంగా బయటపడింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది పెద్ద ఫోర్జరీ చేశారు, సంతకం ఫోర్జరీ చేశారు. దీనివల్ల ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 1.5 ఇయర్ అవుతుంది. సో 1.5 ఇయర్లో చాలా వరకు అటు బీసీసీఐ నుంచి కూడా నిధులు వస్తాయి, తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినప్పుడు కూడా నిధులు వస్తాయి, తర్వాత డెవలప్ బీసీసీఐ నుంచి ప్రతి హెచ్సిఏ ప్రతి రాష్ట్రానికి క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నిధులు వస్తాయి. సో అందులో ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, తర్వాత ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి పంచుకున్నారా, లేదంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రావు ఒక్కడే వాడుకున్నాడా? సో ఇట్లాంటి విషయాలన్నిటి కూడా ఇంకా బయటికి తీయాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం నిన్న ఈ సిఐడి పూర్తిగా మనకి మొన్న నైట్ అంటే మొన్న ఈవినింగ్ టైంలో అదుపులోకి తీసుకుంది. మొత్తం 6 అదుపులో తీసుకుంటే ఇలా A2గా ఉన్నటువంటి సెక్రటరీ దేవరాజు మాత్రం పరారులో ఉన్నాడు, అబ్స్కాండ్గా ఉన్నాడు. సో ఈ A1 నుంచి A5 వరకు కూడా ఈ సిఐడి అధికారులు నిన్న ఇక్కడ ఏదైతే సిఐడి అధికారులు నిన్న మధ్యాహ్నం వరకు కూడా సిఐడి కార్యాలయం అంటే రీజనల్ ఆఫీస్లో అక్కడ విచారించి తదనంతరం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయస్థానంలో అక్కడ పూర్తిగా కూడా న్యాయవాదులు కూడా ఇరు వాదనలు విన్నారు. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రావు తరఫున న్యాయవాదులు కూడా విచారించి, ఎందుకంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని లిఫ్ట్ చేశారు, సో ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా లిఫ్ట్ చేశారని చెప్పారు. సో మొత్తానికైతే జడ్జి ఇందులో నిధుల గోల్మాల్ జరిగింది, అక్రమ అవినీతి జరిగింది. సో కానీ వారికి మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఒక మహిళ చెంచల్గూడ మహిళా జైల్లో ఉంది. తర్వాత మిగతా 4 మన చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఓవరాల్గా రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. ఇందులో ఈ గౌలిపుర క్రికెట్కి సంబంధించినటువంటి కృష్ణ యాదవ్ వాంగ్మూలం తీసుకున్నారు. అతడు అసలు ఈ గౌలిపుర క్రికెట్కి సంబంధించి కానీ శ్రీచక్రకు సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్బు అసలు నాకు సంబంధమే లేదంటూ కూడా అతను వాంగ్మూలం కూడా ఇచ్చాడు. దీంతోపాటు ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి లోపాలు కూడా ఉన్నట్టు కూడా అటు సిఐడి గుర్తించింది. దీంతో పాటు హెచ్సికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, తర్వాత ఓచర్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా వీటికి సంబంధించి కూడా పూర్తిగా సిఐడి అవకతవకలు జరిగాయంటూ గుర్తించింది. ఇక ఈ హెచ్సికి సంబంధించిన అధ్యక్షుడు కూడా అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి నిధుల గోల్మాల్ చేశాడు కాబట్టి సో అతని ఎన్నిక కూడా చెల్లెదుకు రానున్న రోజుల్లో. సో తర్వాత ఈ హెచ్సిఏ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రావు చాలా వరకు కొన్ని అక్కడ ఏదైతే అక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కానీ తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఫండ్ ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు, సో ఎంత డెవలప్ చేశాడు, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అక్కడ చూపించడం కూడా లేదు. తర్వాత హెచ్సిఏలో నిధుల దుర్వినియోగం పట్ల
చాలా వరకు దుర్వినియోగం చేసినట్లు కూడా గుర్తించింది. ఎందుకంటే బీసీసీఐ నుంచి చాలా వరకు నిధులు వస్తాయి కాబట్టి డెవలప్ అనేది ఎక్కలేదు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు స్పోర్ట్స్ పాలసీపై ఎక్కువ చూపుతున్నా కూడా హెచ్సీఏలో డబ్బులుంటే సో మాకు ల్యాండ్ అని ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం, ఇంకా స్టేడియాలు నిర్మించడం కానీ సో ఇట్లాంటివన్నీ చేయాలి. కానీ మళ్ళీ ఈ హెచ్సీఏ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నా కూడా సో పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంకా మాకు డబ్బులు కావాలని అడగడం కూడా శోచనీయమంటూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి కూడా మనకి నిన్న చెప్పారు. సో ఓవరాల్గా మాత్రం ఈ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం పూర్తిగా ఒక అవినీతి అక్రమాలు జరిగాయని సిఐడి అయితే గుర్తించింది. సో వీరందరినీ కూడా మళ్ళీ అంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటే మళ్ళీ కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈ జగన్మోహన్ రావు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా ఈరోజు తెలిపారు. సో దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో మాత్రం సంతకాల ఫోర్జరీకి సంబంధించినటువంటి బలమైన అక్కడ రుజువైంది, అంటే బలమైన ఆధారాలు కూడా లభించాయి. ఎందుకంటే ఇద్దరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఇద్దరి ఆధారాలు కూడా ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదంటూ కూడా సిఐడి అధికారులు తెలిపారు. ఇక రాజేందర్ యాదవ్ తర్వాత అతని భార్య కవిత జగన్మోహన్ రావు కలిసి గౌరీపుర క్రికెట్ క్లబ్ను పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్లుగా మార్చి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అధ్యక్ష ఎన్నికల్లో ఇతను అప్పుడు పార్టిసిపేట్ చేశాడు. సో ఓవరాల్గా ఈ అధ్యక్ష పదవి కూడా ఇతనిది చెల్లదంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ A1 నుంచి A6 వరకు A2 ఒక్కరు అబ్స్కాండర్లో ఉన్నారు. సో వీరందరూ కూడా రిమాండ్లో ఉన్నారు, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్ అంటే బీసీసీఐ ద్వారా కూడా చాలా వరకు మనకు వచ్చినటువంటి నిధుల పట్ల కూడా బీసీసీఐ నుంచి అసలు సంవత్సరానికి ఎంత వస్తున్నాయి, బీసీసీఐ తరఫున ప్రతి సంవత్సరానికి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా ఫ్రాంచైజ్ SRH ఫ్రాంచైజ్ కూడా ఇక్కడ లీజుకు తీసుకుంటుంది ఉప్పల్ స్టేడియాన్ని. సో అక్కడ కూడా చాలా వరకు చెల్లిస్తుంది, చాలా వరకు చెల్లించి అక్కడ అన్ని రకాల అంటే వాష్రూమ్స్ కానీ అక్కడ గ్రౌండ్కి సంబంధించి కానీ గ్రౌండ్ బయటకు సంబంధించి కానీ పార్కింగ్కి సంబంధించి కానీ సో ఇట్లాంటి వాటి డెవలప్ కోసం అక్కడ ఆ స్టేడియం చుట్టూ అటు పెయింటింగ్ సంబంధించి కానీ లైటింగ్ సంబంధించి కానీ సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని నిధులు ప్రకటిస్తారు. సో వీటి అన్నింటినీ కూడా పూర్తిగా కూడా వీరంతా ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనే ఒక కొత్త పేరు పెట్టి ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్జరీ చేసి ఇట్లా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా మాత్రం పూర్తిగా ప్రజల సొమ్మును పూర్తిగా వారి సొంతంగా వాడుకున్నారా లేదంటే అందులో ఉన్నవారంతా కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎల్లో నిరాధారమైంది కాబట్టి సిఐడి అధికారులు మాత్రం బలమైనటువంటి వాదనలు నిన్న వినిపించి పూర్తిగా వారిని జైల్లో ప్రస్తుతం ఉన్నారు. సో వీరిని ఇంకా కీలకమైన ఆధారాలు తర్వాత ఇంకా ఫర్దర్గా ఎట్లాంటి అంటే మీకు ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఆరోపణల ప్రకారం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ 17 అంటే 170 కోట్ల వరకు కూడా ఇందులో నిధుల గోల్మాల్ జరిగిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి సో ఇది నిజమా కాదా, లేదంటే నిజమే అయితే అసలు ఎక్కడెక్కడ ఇవి ఖర్చు చేశారు, సో ఎప్పుడెప్పుడు ఎంత బీసీసీఐ నుంచి వచ్చింది, ఐపీఎల్ నుంచి ఎంత వచ్చినాయి, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు హెచ్సీఏకి ఇంకేమైనా డెవలప్ కోసం వస్తున్నాయా, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా వారిని మళ్ళీ కస్టడీ కోరితే ఇదన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు జగన్మోహన్ రావు హెచ్సీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్లేయర్ని ఎంపిక చేయాలన్నా ఒక కోచ్కు సంబంధించి కానీ ఏదైనా హెచ్సీఏలో ఒక జాబ్ కావాలన్నా కూడా ఆ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడంటూ కూడా చెప్తున్నారు. ఇక దీంతో పాటు కోచ్లకు సంబంధించి కానీ పిల్లల తల్లిదండ్రులు డిస్టిక్ నుంచి స్టేట్ లెవెల్ కానీ ఇట్లా మండల స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్కి సంబంధించినటువంటి దాంట్లో రావాలంటే సో హెచ్సీఏకి సంబంధించినటువంటి ఇప్పుడున్న అధ్యక్షుడు జగన్మోహన్ రావు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మనం డబ్బులు అడుగుతున్నట్టు చెప్తున్నారు. ఇక దీంతో పాటు మనకి SRHకి సంబంధించినటువంటి ఆ టీంను కూడా బాగా బెదిరింపులకు గురి చేశాడు. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో 10% టికెట్లు ఫ్రీగా ఫ్రాంచైజ్ ఇస్తున్నా కూడా తనకు వ్యక్తిగతంగా 10% ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అటు SRH కూడా పూర్తిగా సీరియస్ అయిపోయింది. సో ఇక్కడ హైదరాబాద్లో మ్యాచెస్ కండక్ట్ చేయడం అనుడుతోటే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఆదేశించడం జరిగింది. 2 నెలల పాటు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తిగా విచారించి దీన్ని సిఐడికి అధికారులు కూడా పూర్తిగా చేరవేశారు. సో ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హైదరాబాదు అంతర్జాతీయ మ్యాచ్లకు అడ్డా ఉప్పల్ స్టేడియం, సో చాలా వరకు క్రికెట్ అభిమానులు ఉంటారు కాబట్టి సో ఓవరాల్గా మాత్రం ఈ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా అంశాలు పొందుపరిచారు. సో ఖచ్చితంగా ఇంకా వారి నుంచి సమాచారం రావాలంటే మాత్రం కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది మాధురి.